ఈ చామదుంపలు అనమాట కడిగేసి ఉడకబెడతాకి రెడీగా ఉన్నాయి. ఏంటంటే చామదుంపలు పచ్చిరొయ్యలు కర్రీ అవుతాయి అనమాట. చూడండి మీద పెట్టేస్తాం అనమాట. ఇవి ఉడుకుతాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చామదుంపలు ఉడికిపోయినాయి అనమాట. కట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆరిన తర్వాత పైన ఒలవాలన్నమాట కర్రీకి. అన్నీ కూడా ఏంటంటే చామదుంపలు మరుగుతున్నాయి అనమాట, కుక్ అవుతున్నాయి. చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట చామదుంపలు. ఫ్రెండ్స్ చామదుంపలని ఈ విధంగా ఒలుసుకోవాలన్నమాట. చూడండి ఇది ఈ విధంగా ఒలుసుకోవాలన్నమాట చామదుంపలని. చామదుంపలకి ఈ విధంగా ఒలుసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిరొయ్యల్లో వేయటానికి. ఫ్రెండ్స్ ఇది చామదుంపలు పచ్చిరొయ్యల కర్రీకి అనమాట. ముందు పచ్చిరొయ్యల కర్రీగా పచ్చిరొయ్యలు వండేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి మామూలుగా ఆయిల్ పోసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి నూనె కాగిపోయిందనమాట. ఆనియన్స్ ఒక చెంచాన్నర పసుపు అనమాట ఫ్రెండ్స్. అది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ముందుగా రెడీ పెట్టేసుకుని ఉంచుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మామూలుగా ముందు కర్రీ టైప్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిరొయ్యలని చామదుంపలు కదన్నమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుండగా దుంపలు ఒలుచుకొని పక్కన పెట్టుకొని అవి కూడా తెచ్చుకొని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి కారం కూడా సరిపడా కారం కూడా వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పచ్చిరొయ్యలను చామదుంపల పులుసుకి ఆయిల్ పోసుకున్నాము, ఆనియన్స్ వేసుకున్నాం, పచ్చిరొయ్యలు కూడా వేసుకున్నాం.
దీంట్లో పసుపు కూడా వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేస్తాము, కారం కూడా కలుపుకోవాలన్నమాట. సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. ఈ పచ్చడి ఈ విధంగా త్రలుతుందన్నమాట కుక్ అవటానికి. ఇది చామదుంపలను వలిసేసినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి పచ్చిరాయలు కుక్ అవుతున్నాయి కదా, అందుట్లో వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ పచ్చిరాయలను చామదుంపలకు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వండుతారన్నమాట ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పొయ్యి మీద ఉడుకుతుంది చామదుంపలు పచ్చిరాయలు అనమాట ఫ్రెండ్స్. చూడండి అయిపోవస్తుందిగా తీస్తున్న వీడియో అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే పచ్చిరాయలు కొనేసుకుని దాన్ని క్లీన్ చేసేసుకుని చామదుంపలను కూడా ఉడకబెట్టేసుకుని ఫ్రెండ్స్, దాన్ని పైన అంతా కూడా తీసేసి చామదుంపల పైన అంతా కూడా తోలంతా తీసేసి ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ తీసేసుకుని అందుట్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక కాగిన ఆయిల్లో తర్వాత పచ్చిరొయ్య కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకుని అది కొంచెం చిక్కపడుతుండగా చామదుంపలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇదంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే లాస్ట్లో ఏంటంటే ఆరిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుతారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ నిమ్మకాయ బద్దన అనమాట. కొంతమంది చింతపండు పులుసు పోస్తారు, దానికి అది బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే అయిపోవస్తుంది అనమాట. దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి కట్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత నిమ్మకాయ కట్ చేసి పిండుతారన్నమాట ఒక బద్ద, లేదంటే ఒక చిన్న సైజు అయితే కాయ పిండేస్తారు అనమాట. అంటే ఎక్కువ దుంపలు అయితే ఫ్రెండ్స్ ఇది కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. దుంపలను పచ్చిరొయ్యలు అనమాట అయిపోవస్తుంది దగ్గరికి. చూడండి నిమ్మకాయ కూడా పిండాలన్నమాట. ఆరిపోయిన తర్వాత కర్రీ కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట, లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయిందనమాట. పచ్చిరొయ్యలను చామదుంపలు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో మసాలా కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ కూడా వేయకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది అయిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆరబెట్టే ప్యాన్ కింద పెట్టాను అనమాట ఫ్రెండ్స్ నేను. దీంట్లో ఏంటంటే నిమ్మకాయ 1.5 బద్ద వేసుకోవాలన్నమాట. చిన్న సైజు అయితే, పెద్దదైతే పెద్ద సైజు కాయ అయితే ఒక బద్ద సరిపోద్ది అనమాట. అది వేడిగా మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో చేదొచ్చేస్తుంది అనమాట వేడి మీద పిండేస్తే మనం. అంతకనే కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట. కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు పిండాలన్నమాట. పోసేసి కలిపేసుకోవాలన్నమాట నిమ్మకాయ బద్ద మాత్రం.